12 ఏళ్ల నుంచి తయారు చేసుకుని మన చెరువులోని మట్టి తోలుకొని కొండ రాళ్ళు మట్టి అన్ని తీసేసుకుని తయారు చేసుకున్నాం సార్. తయారు చేసుకుని 12 నెలల నుంచి మాకు పైరు పండించుకుంటా చేసుకున్నాం సార్. ఈ 8 నెలల్లో బోర్ చేసుకుని ఏదో పత్తి మిరప పెట్టి పండించుకుంటున్నాం సార్. ఆ రోజు నాకు సెంటు పొలం కూడా లేదు సార్ తయారు చేసుకునేసరికి. ఈ తయారు చేసుకున్నాక ఏదో చేసుకున్నాను. ఈ 2 నెలల్లో నేను ఎంతో బతుకుంటే వద్దు నా బావ వచ్చి వీడియో చెడిపోయి నా దగ్గర వచ్చి పడింటే బాగా చేసుకోవాలని మా బాగా ఇచ్చేసినప్పుడు వచ్చి చేసుకుంటున్నాను. వచ్చి ఏదో బీదో ఏం లేదు సార్. 2 కూతుర్లు ఉన్నారు. ఇంత ఊర్లో ఇల్లు లేదు, విషయంలో చెట్టు లేదు సార్. బీదవాడు వద్దని చెప్పేసి ఆయన కులం ఏం సపోర్ట్ లేదు సార్. మాకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ పార్టీ లేదు, వర్గంలో ఏం లేకుండా పోతున్నాం సార్. ఇప్పుడు ఈ పని చేస్తున్నారు. ఏం చేయాలి సార్? ఇప్పుడు వాడి జీవనం నాశనం అయిపోతారు. 3 లక్షలు పెట్టుబడి పెట్టినారు సార్. 40 లక్షలు పెట్టి మట్టి దొరుకుతున్నాం. ఇప్పుడు 3 లక్షలు పెట్టుబడి కాలు పట్టుకున్నాం సార్. కాలు పట్టుకున్నాం. జమ్మల మడుగులో ఒకప్పుడు ఫ్యాక్షన్ చాలా బాగా ఉండేది. ఈ పొద్దు ఫ్యాక్షన్ మానేసి అందరూ ఫ్యాక్షన్ గా తిరుగుకున్న తర్వాత తిరిగి సుధీర్ రెడ్డి ఆయన ఎర్రగుంట నుంచి కొత్తగా వచ్చిన మనల నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారు ఇది కొత్త పద్ధతి ఫ్యాక్షన్ లో కొత్త రూపంగా ఈ భూములు చెడగొట్టేది అధికారులను అడ్డపెట్టుకుని చేయడం అనేది చాలా నీచమైన రాజకీయం, నీచమైన పద్ధతి. ఇటువంటి సంస్కృతి అనేది ఇంతవరకు ఎప్పుడు జమ్మలమడుగు కాన్స్టిట్యూన్సీ లో లేదు. ఇది ఒక ఎక్కడ ఏదైనా ఉంటే అనంతపురం జిల్లాలో చెట్లు కొట్టుకోవడం చేయడం ఉన్నది. కానీ ఇట్లా పత్తి ఇంత బాగుండే పత్తిని చెడగొట్టడం అనేది చూస్తే చాలా బాధాకర విషయం. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.